లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నాంపల్లి బస్టాప్ అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి ఆ మహిళ మృతదేహాన్ని ఈరోజు ఉదయం తునికాకు సేకరణలో భాగంగా వెళ్తున్నటువంటి కూలీలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు మహిళ మృతదేహాన్ని పరిశీలించి మృతికి గల కారణాలను కూడా విచారించారు. అయితే దీనికి సంబంధించి మహిళను కూడా గుర్తించారు. అయితే ఈ మహిళ రడం సుజాతగా గుర్తించారు. 50 సంవత్సరాల వయసున్న మహిళగా గుర్తించారు. ఈమె కాటాపురం ప్రాంతంలో అంటే కాటాపురం స్కూల్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామానికి చెందినటువంటి రడం సుజాతగా గుర్తించారు. ఈమె గత 20 ఏళ్లుగా కాటాపురం అంగన్వాడీ స్కూళ్ళలో కూడా టీచర్గా విధులు నిర్వర్తిస్తుందిగా చెప్తున్నారు. అయితే నిన్న విధి నిర్వహణలో భాగంగా ఎన్నికల సందర్భంగా అక్కడ తను వృత్తిలో భాగంగా తను వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా గ్రామస్తుల సమక్షంలో విచారించారు. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో పనిచేస్తుందన్నటువంటి కోణంలో కూడా విచారించారు. కారణాలను కూడా అనేక రకాల కోణంలో వీళ్ళు విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రడం సుజాత కాటాపురంలో 20 ఏళ్లుగా తను విధులు నిర్వర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏటూరు నాగారం ప్రాంతం నుండి కాటారం అంటే చిన్నబోయినపల్లి నుండి కాటాపురం వెళ్ళి వస్తున్నటువంటి సమయంలోనే ఈ మర్డర్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి కారణాలను కూడా అన్వేషిస్తున్నటువంటి సమయంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి నిజాలైతే వెలుగు చూశాయి. ఆమె గత 20 ఏళ్లుగా భర్తతో దూరంగా ఉంటుంది. 28 సంవత్సరాల కొడుకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఈ మహిళ రోజు అంటే అక్కడే ప్రయాణ సౌకర్యాలు, బస్సు సౌకర్యాలు ఎక్కువగా లేకుంటాయి. ఆటోలు అలాగే 2 వీలర్లో మాత్రమే వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి. సాయంత్రం విధులు నిర్వర్తించి వస్తున్నటువంటి క్రమంలో ఎవరైనా దారి దోపిడీలు ఇక్కడ దారి కాచి హత్య చేసి ఉంటారా? మెడలో 4 తులాల బంగారం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. బంగారం కోసమే ఈమెను హత్య చేశారన్న కోణంలో కూడా తెలుస్తుంది. ఏమైనా పాత కక్షలు ఉన్నాయా అన్నటువంటి కోణంలో కూడా చుట్టుపక్కల బంధువులను కూడా విచారించారు. దీనికి సంబంధించి గ్రామస్తులను కూడా అక్కడికి పిలిపించుకొని గ్రామస్తుల సమక్షంలోనే ఈ విచారణ ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలియాలి. ప్రాథమికంగా సమాచారం అందినటువంటి ప్రకారం ఈమెను ఒక హత్య చేసినట్టుగానే వీళ్ళు గుర్తించారు. కాకపోతే ఈ ఏ కోణంలో హత్య చేశారన్నటువంటి వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈమె గత 20 ఏళ్లుగా వెళ్ళి వస్తున్నటువంటి విషయం కూడా తెలుసు. అంటే ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు అంటే ప్రతిరోజు వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో ఈమె సమయము ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుంది, ఆ సమయంలో బంగారం కూడా మెడలో ఉండడంతో కొంత దారి కాచి ఏమన్నా మర్డర్ చేశారన్నటువంటి కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. మర్డర్కి అంటే ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడ సాయంత్రం 6 దాటిన తర్వాత ఎలాంటి వాహన సౌకర్యాలు ఉండవు కాబట్టి ముందు జాగ్రత్తగానే వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఎందుకు ఇలా జరిగిందన్నటువంటి వివరాలు కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.